ఏవైతే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళెప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. ఎప్పుడు అబ్జెక్ట్ సో, చేయలేదు. ఆ స్వతంత్రం మీకు ఉంది నాకు అక్కడ. నాకు స్వతంత్రం ఉంది. ఇంకా ఒక రకంగా అది ప్రివిలేజ్‌గా కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. ఈ ప్రోటోకాలే ఫాలో అవ్వాలి. సో, ఈ పాయింటే మాట్లాడాలి. అలాంటివి ఏం లేవు. అది అధికారికంగా ఇచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నాకు లేవు. ఓకే. సో, నేను మాట్లాడొచ్చు. బట్ అలా చూసుకుంటే కంపారిటివ్‌లీ నేను అధికార ప్రతినిధుల కంటే చాలా మంచిగానే మాట్లాడతాను. ఓకే. ఆ! నోట్ దిస్ పాయింట్. ఆ! కానీ ఆ తర్వాత మా వాళ్ళకి అదే విషయం చెప్పా. సో, అదే విషయం అట్ ద సేమ్ టైమ్ ఆడియోస్ కూడా పంపించా. హ్మ్. వస్తాయి మనకు ఆడియో రికార్డింగ్ చెయ్యాల్సొచ్చింది. హ్మ్. నేను జనరల్‌గా మన ఐఫోన్‌లలో ఆడియో రికార్డింగ్ ఉండదు కానీ, ఇది స్పీకర్ పెట్టి, ఇంకో ఫోన్‌లో ఆడియో రికార్డ్ పెట్టి చాలా కష్టాలు పడి రికార్డ్ చేసి ఎందుకంటే మా వాళ్ళకి పంపించాలి కదా! ఇగో పక్క పార్టీ వాళ్ళు ఇలా అడుగుతున్నారు ఓకే. అని చెప్పడం కోసం. అదే. సో, వాళ్ళు చెప్పారు వెయిట్ చేస్తే సెకండ్ లిస్ట్‌లో వస్తుందని. ఫస్ట్ లిస్ట్‌లో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేశారు. అంటే బుజ్జగింపు చర్యగా వాళ్ళకి ఇచ్చేశారు. హ్మ్. సరే వదిలేస్తే సెకండ్ లిస్ట్‌లో వస్తుందన్నారు. సో, హ్యాండ్ ఇచ్చేశారు. అక్కడ హర్ట్ అయ్యా నేను. నాది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో నన్ను హర్ట్ చేయకుండా ఎలా ఉంటారు? మన బ్రదర్స్‌తోనే మనం కొట్లాడుతూ ఉంటాం. మన అమ్మా నాన్నతోనే కొట్లాడుతుంటాం. హర్ట్ అవుతాం, అలుగుతాం, రచ్చ చేస్తాం. జనాభిప్రాయాలుంటాయి. చాలా జరుగుతూ ఉంటాయి. అవును. నేను హర్ట్ అయ్యాను కాబట్టి నేను ఏమన్నా మా వాళ్ళనే అంటాను తప్ప నేను అందులోంచి బయటికెందుకు వెళ్ళిపోతా? హ్మ్. ఏదో ఇంటి మీద ఎలిగి ఇంట్లోంచి బయటికెళ్ళిపోతామా ఏంటి? అదే. ఆ! పదవి ఇవ్వలేదని ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారులెండి. నేను అలా కాదు. అంటే మా పార్టీలో కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారంటే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు, మన పార్టీ నీకు గనక గుర్తింపు ఇవ్వకపోతే, వేరే పార్టీ నీకు గుర్తింపు ఇస్తే గనక వెళ్ళు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ నువ్వు కన్సిడర్ చేయాల్సింది మన పార్టీకి వచ్చిన కార్యకర్తలకు వచ్చిన ముప్పేం లేదు. భయంకరంగా ఉన్నారు. చాలామంది ఉన్నారు. నువ్వు ఆడపిల్లవి. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. కన్సర్న్‌తో చెప్తున్నాను. హ్మ్. నీ ఏజ్, నీ టైము, నీ జీవితం చాలా ఇంపార్టెంట్. అదే. ఇక్కడ మొగోడిలా కాదు. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆడపిల్ల లైఫ్ చాలా వాల్యుబుల్. సో, నీకెక్కడ గుర్తింపు వస్తే అక్కడ వెళ్ళిపో. మన పార్టీ ఇవ్వకపోతే. ఇస్తే ఉండు. హ్మ్. మనం గెలవం ఎలాగూ తెలుగు స్టేట్స్‌లో. బట్ స్టిల్ ఏదన్నా ఇస్తే తీసుకో. ఇవ్వకపోతే వెళ్ళు. బట్ దేశం, ధర్మం మర్చిపోకు. హ్మ్. ఐడియాలజీకి స్టిక్ అయ్యి ఉండు. పార్టీ ఏదైనా ఐడియాలజీ సేమ్. అది కూడా పార్టీ ఏంటంటే రీజనల్ పార్టీస్. మళ్ళీ సారీ నాట్ ఓకే. కాంగ్రెస్ ఆర్ సంథింగ్. అదే మీరు చెప్పేసారు ముందే అన్నారు గదా! ఎనీ యాంటీ రీజనల్ కాంగ్రెస్ అని. రీజనల్ పార్టీస్ అర్లియర్ ఎన్‌డీఏతో ఉన్న పార్టీస్ అవ్వచ్చు. లేకపోతే అలయన్స్‌లో ఉన్న పార్టీస్ అవ్వచ్చు. అట్లా ఏదైనా సరే ఆ భావజాలంతో నడిచే పార్టీలు ఉంటాయి కదా! వాళ్ళు ఆఫర్ చేసేయాలని. బట్ నేను అప్పటికి కూడా నా మొండితనం, నా స్టూపిడిటీతో కాషాయం, కమలం వదిలే సమస్య లేదు అని నా పార్టీకే స్టిక్ అయి ఉన్నా సరే ఆ ఆ సెకండ్ దేశం, లిస్ట్‌లో ధర్మం ఏదో ఈ పార్టీలోనే అని ఏదో చెప్పేసి అనుకున్నారు. చేద్దాము అనుకోని సో అండ్ సెకండ్ లిస్ట్‌లో కూడా నా పేరు రాలేదు. హ్మ్. సో అప్పుడు బాగా హర్ట్ అయ్యా. హర్ట్ అయినా నేను మీడియాలో కనిపించడం అయితే మానలేదు. సగం తగ్గిచ్చా అప్పటికి. ఎలాగో వేరే అధికార ప్రతినిధులు ఉన్నారు కదా! మాట్లాడుకొని మనం ఏం చేసేదని. సగం తగ్గించి, సగం అవసరమైన చోట మాట్లాడుతూ వచ్చినప్పుడు 2021లో ఇట్ వాస్ ఎ బిగ్ ఇష్యూ. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ టెంపుల్ డెమాలిషన్ గురించి ఒకటి అంబేద్కర్ గారు హక్కులు ఒక్కటే కాదు విధులు కూడా ఇచ్చారు. ఫాలో యువర్ డ్యూటీస్ అని చెప్పినందుకు, ఆ ఫాలో యువర్ డ్యూటీస్‌ని కట్ చేసి లేపేసేసి అంబేద్కర్‌ని తిట్టిన మాధవీలత అని క్యాస్ట్ బేస్డ్ తీసుకొచ్చి క్యాస్ట్ ఎందుకు నాకు ఈ రోజుకి రాజ్యాంగం 290 మందికి పైగా రాస్తే వాళ్ళందరూ ఏమైపోయారో తెలీదు గానీ, ఒక్కరు కులాలకు అంటగట్టుకొని మనం ఎంతో గౌరవం ఇస్తున్న అంబేద్కర్‌గా అందరూ నోరు మూసుకొని ఫాలో అవుతున్నాం. దాని వ్యాలిడిటీ 10 సంవత్సరాలైనా సరే, ఆ కొలోనియల్ సిస్టమ్‌ని ఇంకా 70 సంవత్సరాల ప్లస్ ఇంగా ఫాలో అవుతూ సిగ్గు లేకుండా, ఇంక మళ్ళీ అందులో ఉన్న విధులు ఫాలో అవ్వండి. ఆడపిల్లని తిట్టమని అంబేద్కర్ గారు చెప్పలేదని చెప్తే, దాన్ని కూడా లేపేసేసుకొని, వాళ్ళకి అవసరమైన పాయింట్ ఉంచుకొని, ఇక ఇద్దరూ కలిసి ఇంకా అటాక్. ఎమోషనల్ టార్చర్ అంటే ఇంకా అన్ని రకరకాలు. ఒక ఆడపిల్లని ఎన్ని మాటలు అనకూడదో అన్ని మాటలు. రేప్ చేస్తాం, రాడ్లు దింపుతాం, చంపుతాం, ఏమనుకుంటున్నావు నువ్వు పెద్ద ఇదా, నువ్వు అదా, సినిమా వాళ్ళందరూ ఇలాంటోళ్ళే. అయితే క్యారెక్టర్ అసాసినేషన్. ఎందుకంటే ఒక ఆడపిల్లని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే అమ్మాయి జీవితం ఎండ్ అయిపోతుంది ఇంకా. ఇంకేమి సాధించలేదు ముందులో.
ఇక ఏం చేసినా సరే ఒక మగాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఏం కాదు, నువ్వు అవినీతి పరుడన్నా ఏం కాదు, నువ్వు 10 మందితో మన తిరిగిన సొసైటీలో ఉన్నటువంటి బట్లిప్పి పరిస్థితి. వీడియోలలో కనిపించిన వాళ్ళు ఎంపీలుగానే కొనసాగుతూ ఉంటారు, ఒళ్ళంతా చూపించుకొని వాళ్ళు తిరుగుతున్నా సరే వాళ్ళు సిగ్గు లేకుండా పార్లమెంట్లో వాళ్ళు అలాగే ఉంచుతూ ఉంటారు, అసెంబ్లీలలో వాళ్ళు పోతూనే ఉంటారు, మసాజులు చేస్తామని అడిగిన ఆడియోలు బయటికి చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా కొనసాగుతూనే ఉంటారు. ఇవన్నీ ఏం కాదు. కానీ అదే ఆడపిల్ల అంతే ఒక అమ్మాయి ఒక దగ్గరికి వచ్చేసరికి ఫేక్ ఇది క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసేసారు. నేను హర్ట్ అయ్యా. ఎందుకు, ఎవరి కోసం ఇవన్నీ నేను చేసేది? నా కోసమా? నాకేమైనా తిండి వస్తుందా? ఇంట్లోంచి అడుగు పెడితే మన డబ్బులే కదా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, మీకు తెలుసు. వన్స్ వీ స్టెప్ అవుట్ ఫ్రమ్ ద డోర్, డ్రైవర్, పెట్రోల్, ప్రతిదీ, మనిషి, తిండి అన్నీ మనవే కదా. ఎవడిస్తాడు రాజకీయంలో మనకు డబ్బులు? ఎవ్వరు ఇవ్వరు. అంటే సినిమాల ద్వారానో ఈవెంట్ల ద్వారానో ఏదో డిజిటల్ మీడియా ద్వారానో సంపాదించుకున్న డబ్బుల్ని ఎవరి కోసం ఖర్చు పెడుతున్నా, ఏదో ఒక రోజు నాకంటూ ఒక అధికారం వస్తే ప్రజలకు మంచి చేయాలనే కదా, వాళ్ళ దగ్గర నుంచి నేనేం దోచుకొని తింటాను? నాకు అంత ఇంట్రెస్ట్ మీరు ఏదైనా చేయాలన్నా ప్రజలకు చేయాలన్నా ఏదో ఒక చేతిలో మీ చేతిలో ఒక పదవి అన్నట్టు ఉండాలి. డబ్బులు సంపాదించాలనుకుంటే సినిమా ఇండస్ట్రీ కంటే గొప్ప ప్లేస్ ఎక్కడుందండి? నన్ను అడిగితే నేను చెప్తా, మనీ ఎర్నింగ్ ప్లేస్ అంటే సినిమా ఇండస్ట్రీ. దట్టు ఒక్కసారి గుర్తింపు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ టు ఎర్న్ మనీ. ఈజీగా సంపాదించవచ్చు, ఎక్కువగా తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదించేంత బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంది అంటే ఒక సినిమా ఇండస్ట్రీనే ఉంది. ఒక సినిమా చేస్తే వచ్చే డబ్బుల కంటే తర్వాత ఇనాగరేషన్స్ చేసుకోవచ్చు, ఈవెంట్స్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్లు చేసుకోవచ్చు, సోషల్ మీడియా ప్రమోషన్స్ చేసుకోవచ్చు, అంత ఎవ్రీథింగ్ ఈజ్ మనీ కదా. మేము అడుగు పెడితే మా సమయమే డబ్బు కదా. కాస్త పాపులారిటీ వచ్చేసిందంటే మీకు ఎన్ని వస్తాయో బ్రాండ్లు చాలా వస్తాయి, అంబాసిడర్గా చేయమని చెప్పేసి గోల్డ్, అన్ని డబ్బులే కదా, ఎవ్రీవేర్ మనీ కదా. 360 degreesలో చూస్తే ఒక కలర్ఫుల్ లైఫ్ అంటే జనాల మధ్య కలర్ఫుల్ లైఫ్ కాదు, కలర్ఫుల్ నోట్స్ కూడా ఉంటాయి చుట్టూ, అన్ని రంగుల మనకు నోట్లు ఉన్నట్టు, పచ్చది, పింక్ది, అలా రంగురంగుల నోట్లన్నీ ఉంటాయి కదా. అలాంటి రంగుల ప్రపంచం వద్దనుకోండి. ఎందుకంటే మీకు పదవి కావాలి, ఏం చేసుకోవడానికి పదవి? పొద్దున్న లేస్తే మీరు తిట్టే పదవులే కదా. రాజకీయం అంటే ప్రతి ఒక్కరికి అలుసు. ఒక నోబెల్ ప్రొఫెషన్ని పట్టుకొని మీరు సిగ్గులేని మొహాలు, మీరు అదిలేని మొహాలు, మీరెంత, మీరు మమ్మల్ని దోచుకుంటారు. నేను ఎవరిని దోచుకున్నాను? నాకేం పదవులు ఉన్నాయని, ఏం పదవులు పోషించానని నేను ప్రజల్ని దోచుకుంటాను? నేను దోచుకోవాలని నాకు ఏదో ఒక పదవి ఉండాలి కదా. ఇదంతా ఈ ట్రోలింగ్స్ కానివ్వండి, ఇవన్నీ చేసినప్పుడు కమిషనరేట్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను నేను. దట్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ, మీకు కూడా తెలిసి ఉంటుంది, యువర్ ఇన్ టు ఫీల్డ్. అప్పుడు కూడా నా పార్టీ నాకు సహకరించలే. 2 రాష్ట్రాల నుంచి ఆంధ్రాలో టెంపుల్స్ కూలగొడుతున్నప్పుడు మరి ఆంధ్ర బీజేపీ మాట్లాడాలి కదా. మరి ఆంధ్రాలో కంటెస్ట్ చేసిన అమ్మాయిని కదా నేను. అండ్ తెలంగాణలో ఇంత మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా పనిచేసా కదా, ప్రతిదానికి పనిచేసా కదా. కార్పొరేషన్ ఎలక్షన్స్కి, కార్పొరేటర్ ఎలక్షన్స్కి, అప్పటికి జిహెచ్ఎంసీ అయిపోయినాయి, అప్పటికి జిహెచ్ఎంసీ అయిపోయినాయి, ఎమ్మెల్సీ అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి. అప్పటికి అందరికీ పనిచేశాను కదా. మళ్ళీ వీధి ఇల్లు తిరిగాను కదా, క్యాంపెయిన్ చేశాను కదా. ఒక్కళ్ళన్నా మాట్లాడాలనా? ఎవ్వరు మాట్లాడాలి. ఆ కమిషనరేట్ వరకు వెళ్ళడానికి మన మాజీ ఎమ్మెల్సీ, మా పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఆయన హెల్ప్ చేశారు. ఆ లెటర్ రాసివ్వడం కానీ, సజ్జనార్ గారు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.